బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ రుచులు. సో ఈరోజు మేము బిల్డింగ్ పైకి వచ్చామండి. సో మా చెట్లు ఎలా ఉన్నాయి చూడడానికి అండ్ ఆల్సో హార్వెస్ట్కి. సో ఇదండి మా చామగడ్డ వచ్చినాయి మొత్తం. ఇదండి మా చామగడ్డ, మమ్మీ తీస్తుంది, ఇంకా ఉన్నాయి. సో ఇదైతే చామగడ్డ స్టెమ్ అనమాట. లీవ్స్ ఇప్పుడే కట్ చేసాము. ఇదండి లీవ్స్, ఇదండి చామగడ్డ. దీంట్లోనే ఇంకో డ్రాగన్ ఫ్రూట్ కూడా వేసాము, అది వస్తుంది. ఇప్పుడైతే చామగడ్డ తీస్తుంది మమ్మీ. ఇదండి పెద్దది వచ్చింది మమ్మీ, ఇరిగిపోయింది ఇది పెద్దది. సో ఇదిగోండి మా చామగడ్డలు. ఎన్ని ఉంటాయి మా ఇవి? ఉంటుండొచ్చు, పావుకిలో కన్నా కొంచెం ఎక్కువనే ఉంటాయి. సో ఇది సైజెస్ కూడా పెద్ద సైజ్ వచ్చినాయి అనమాట నా ఇక్కడ. ఇదండి ఈ చెట్లు పెట్టాము, ఒకటి పెట్టాము. ఒకటి పెడితే ఇన్ని వచ్చాయి. 2 సార్లేమో ఆకు పప్పు వండుకున్నాము. అది ఆకది, ఇది ఆకు. ఇది ఆకండి చామాకు. ఇదండి మేము ఫస్ట్ మా పొలంలో మొలకలు వచ్చాయో. కానీ అవన్నీ ఎక్స్ప్రెషన్ చెప్పు. బాగుంది. ఎక్స్పీరియన్స్ ఎలా అనిపిస్తుంది నీకు? ఇదండి చామగడ్డ, మా చామగడ్డ పెద్దగానే వచ్చాయి. మా అమ్మ చేతులు చూడండి ఎలా అయిపోయాయి మొత్తం. ఇది చాలా లోపలికి వెళ్ళిపోయాయి అనమాట. ఈ పాట్ కింద నుండి తీసాము అనమాట. 12 inches పాట్ అది. థ్యాంక్ యూ. సో ఇదండి మా చెట్టువి చామగడ్డలు పైనుంచి తెలిపాం కదా, చేసాం కదా అవి. ఇదో చూడండి కడిగాము, నీట్గా వాష్ చేసాము. 1/4 కిలో అవుతాయి అనుకుంటా. 1/4 కిలోకి ఎక్కువనే ఉంటాయిలే కానీ, ఎందుకంటే ఇదంతా కొంచెం పెద్ద పెద్దగా వచ్చాయి అనమాట. కానీ ఇవి తెంపితే చేయి దురదొస్తున్న సంగతి నాకు తెలీదు. ఇప్పుడు మాత్రం విపరీతంగా దురదొస్తున్న చేయి మాత్రం. గ్లౌజ్ లేకుండా తెంపేసాం. చామగడ్డకు దురదలు వస్తాయి అంటే గొంతు దురదొస్తుందని తెలుసు, కానీ చామగడ్డ తెంపితే కూడా దురదొస్తుందని తెలీదు. ఇప్పుడు నాకు కడుక్కున్నాక దురదొస్తుంది. ఇదండి చేయి తీసానా, ఇదండి మూతలో పెట్టు. సో ఇదండి మా అమ్మ ఏదో సరదాగా ఒక చామగడ్డ పెట్టింది, పెంచుతా అని. అవి ఇన్నయ్యి, నిజంగా పెరిగి ఇన్నయ్యాయి అన్నమాట. ఇదండి సో ఇది మా చామగడ్డ హార్వెస్ట్.